సార్ ఇప్పటి నుంచి అరవింద్ ఆగాడు, మీరు అలగొట్టుకోరు ఏమైనా చేసుకోరు. ఓసారి అంటే ఆగినాము, ఇక మీకు ఇదే అలవాటు అయిపోయింది, ఇక ఆగేది ఉండదు. ఇలా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడికి నేను పోయిన సంవత్సరం కూడా సందర్శించిన. ఈ కల్వాటు చెక్ డ్యాము 8-9 అడుగులు ఉండాలి, దాన్ని ఎక్కువ కట్టిండు వాళ్ళ తమ్ముడు కాంట్రాక్టరు. పైసలు ఎక్కించుకున్నాడో మరి ఏందో, ఎక్కువ కడితే అప్పుడు కట్టది అయిపోయింది. కట్ట బలం చేయలే, అది అయిపోయింది. ఇక దీని కథ అంతా నాకంటే ఎక్కువ బాల్కొండ వాళ్ళు అందరికి తెలుసు. అయితే తెలియంది ఏంటంటే బాల్కొండ వాళ్ళకి, నిజామాబాద్ జిల్లా వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఇది తెగిపోయింది. మోతేల ఇంకా పెద్దది తెగిపోయింది. ఆడ 100 ఎకరాలు మునిగిపోయినాయి పొలాలు. ఇవన్నీ ఏం క్వాలిటీ, రమేష్ రెడ్డి వాళ్ళు ప్రశాంత్ రెడ్డికి ఏమవుతాడు, ఇవన్నీ నాకంటే ఎక్కువ మీ అందరికి తెలుసు. అసలు విషయం ఏంటంటే చెక్ డ్యాములు 30 శాంక్షన్ అయినాయి గత 5-6 ఏళ్ళ. ఈ 30కి ఒక్క నయా పైసా కేసీఆర్ పైసా లేదు. కేసీఆర్ పైసా రూపాయి లేదు. 100% ఈ 30 చెక్ డ్యామ్లకి అలా 10 బాల్కొండ నియోజకవర్గం ఉన్నాయి. ఆర్మూర్లో కొన్ని, బోధనలో కొన్ని, రూరల్లో కొన్ని ఉన్నాయి. కానీ 10 అత్యధికంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రశాంత్ రెడ్డి గారు ఆయన కేసీఆర్కి ధన్యవాదాలు. ప్రతి చెక్ డ్యాములు పూర్తిగా కేంద్రం పైసలు తెస్తున్నారు, చుట్టాలకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. ఇగో ఈ రకంగా కడుతున్నారు. అది వరదలు వస్తున్నాయి, కొడత పీకుతున్నాయి. దానికి ఎన్ని పొక్కలు ఉన్నాయి, దాని క్వాలిటీ ఏంది? ఇగో దీని మీద నడుచుకుంటూ వచ్చిన నా ఎంబడ ఎంత మెత్తగా ఉంది. ఇది ఆగుతుందా? వర్షాలు పడి మన వరదలు వస్తే ఇది నిండితే ఆగుతుందా? ఇది కథ. ప్రశాంత్ రెడ్డి మిడకబెట్టినాం. ఇప్పుడు అన్న ఆ ఫసల్ బీమా యోజన చాలు చెప్పి మొత్తం లక్షల ఎకరాలు నాశనమైనాయి ఈ వర్షాలకి. ఓ వారం రోజులు అయింది. మళ్ళీ ఈ వర్షాకాలం మనం మొదట్లోనే ఉన్నాం. ఇప్పుడు జూలై మొత్తం పడితే, ఆగస్టు మొత్తం పడితే, సెప్టెంబర్లో కూడా పడే చరిత్ర ఉన్నది తెలంగాణలో. ఇక నీ ఫసల్ బీమా లేదు. నీ రాష్ట్ర ప్రభుత్వం ప్రీమియం 2018-19 నుంచి బంద్ చేసారు. రైతులు కట్టినా 2 ఏళ్ళు మీరు కట్టక అలాగ రాలేదు. ఇప్పటికన్నా మొదలుపెట్టు. అసలు ఈ సంవత్సరం ఏ రకంగా మీరు పంటలని పరిహారం చెల్లిస్తారు? పోయిన సంవత్సరం నీ నియోజకవర్గంలో పసుపు పంట మొత్తం బీక్తే అతి వర్షాలకి రూపాయి ఇవ్వకపోతుంది. ఈ సంవత్సరం ఏం చేస్తావు? కనీసం ఒక అడ్మినిస్ట్రేషన్ మీద చిత్తశుద్ధి పెట్టి ఏంది కథ, ఎంత నష్టం ఎట్లిస్తాడు? ఇప్పుడు పంటలే కాదు, రోడ్లు వీకినాయి, చెక్ డ్యాములు వీకినాయి, కల్వట్లు వీకినాయి, ఇల్లు ఇరిగిపోయినాయి. ఇక నీ ఊర్లో వైల్పూర్లో డబుల్ బెడ్రూమ్లు కురుస్తున్నాయి. ఆడికి పోదాం అనుకున్నా, మళ్ళీ ఆడ రాళ్ళు కొడదామని తయారైనమాట. నీ ఊరు వెల్పూరే, నా ఊరు వెల్పూరే, రాళ్ళు కొడితేనే రేపు మా ప్రభుత్వం వస్తే నేను మీద రాళ్ళు కొట్టాలనా? ఇదేం పద్ధతులే? సరే, ఇది కనీసం ఈ నష్టపరిహారం ఎట్లా చేస్తారు? నీ బాపు దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి కేసీఆర్ దగ్గర? లేకపోతే కేంద్రాన్ని ఎత్తి అడుగుతారు. జర పకడ్బందీగా ప్రపోజల్ పంపించండి, మేము ఎంపీలము, మీరు ప్రపోజల్ పంపితే మీ ప్రభుత్వం మా ప్రభుత్వంతో మాట్లాడి అత్యధికంగా తెలంగాణకి సహాయం అందేటట్టు మా ప్రయత్నం మేము చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.